సో గురుగారు ఇప్పుడు వస్తున్నటువంటి గ్రహణం వల్ల ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది మీ మాటల్లో ఏం చెప్తారు? అంతరిక్షంలో చాలా కాలం తరువాత మన భారత భూభాగంలో ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కారణం ఏంటంటే గ్రహణ సందర్భము చాలా విశేషమైనటువంటి కోటి రెట్ల పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది అనేది మనకు శాస్త్రాలు తెలియజేసినాయి. సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమాద్విజ సర్వం భూమి సమందానం గ్రహణే చంద్రసూర్యయోహో అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే ప్రతి జలము గంగా జలంతో సమానం అవుతుందట. అలాగే ప్రతి ద్విజుడు వ్యాసుడితో సమానం అవుతాడట. మనం ఏ దానం ఇచ్చినా, పండు దానం ఇచ్చినా అది భూదాన ఫలితాన్ని ఇస్తుందట. కాబట్టి ఇటువంటి చాలా పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటూ, ఆ సందర్భంలో మనకి శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో అంటే గ్రహణ ప్రారంభంలో స్నానము, ఆ తర్వాత గ్రహణం ప్రారంభము అయిన తర్వాత ధ్యానము, తర్వాత హోమము, అదేవిధంగా దానము, ఇక ముక్తిలో మళ్ళీ స్నానము. ఈ విధంగా ఈ ఆర్డర్ ప్రకారంగా ఏవైతే చెప్పారో వాటిని ఆచరిస్తూ వారి వారి పూర్వపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. గురుగారు, ఇప్పుడు గ్రహణం సమయంలో ఇంట్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఏంటంటే గరకను తీసుకొచ్చి మనం ఇంట్లో ఉండేటువంటి సామాన్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో కూడా వేస్తూ ఉంటారు. అసలు ఈ గరక ఎందుకు వేస్తారు? ఇది గరిక కాదమ్మా, దర్భ. ఈ దర్భని మనము ప్రతి ఒక్క వస్తువు పైన వేసుకోవడం ద్వారాగా దర్భకి ఏంటంటే దానికి ఒక శక్తి ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని దాన్ని లోపలికి తీసుకునేటటువంటి శక్తి దాంట్లో ఉన్నది. అంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా అది గ్రహిస్తుంది అనమాట. అంటే అదొక ప్యూరిఫైయర్గా ఉంటుంది. కాబట్టి ఆ ప్యూరిఫైయర్గా ఉన్నటువంటి ఆ దర్భని మనం తినేటటువంటి వస్తువులపైన, అలాగే ప్రధానంగా దేవతల మీద, అంటే మనం ఇంట్లో మందిరాలపైన, తర్వాత ఏవేవైతే ముఖ్యమైనటువంటి మనం నిత్యము వాడుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద వేసుకోవడం ద్వారాగా అది ప్యూరిఫై చేస్తుంది. అంటే నువ్వేదో ఒక దర్భ వేస్తావు, ఇంత పెద్ద బాండం ఉంటే ఒకటే దర్భ వేస్తే అది దర్భ వేసినట్టు కాదు. దాని మీద దర్భ ఇట్లా పరచాలి, ఒక చాపలాగా ఇట్లా వేయాలి. ఆ సందర్భంలో ఆ విధంగా చేస్తే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. గురువు గారు, ఇప్పుడు గ్రహణం తర్వాత ఈ కొంతమంది ఏంటి అని అంటే దేవుడి చిత్రపటాలు ఏవైతే ఉంటాయో వాటిని తూడవకుండానే కొంతమంది దీపం పెడతా ఉంటారు, కొంతమంది తూడ్చిన తర్వాత దీపం పెడతా ఉంటారు. సో ఈ గ్రహణం తర్వాత దేవుడికి ఏ విధంగా పూజ చేసుకుంటే మంచిదంటారు? ప్రధానంగా ఇంటినంతా శుద్ధి చేసుకోవడం, మనము ఇల్లు వాకిలి అంతా కడుక్కోవడం, నీటితో శుద్ధి చేయడము, ఊడవడం కాదు, శుద్ధి అంటే మొత్తం నీళ్ళతో కడగడము. కడిగిన తర్వాత దేవతా విగ్రహాలు ఏవైనా ఉంటే వాటిని కూడా కడుక్కోవడం. ఇక చిత్రపటాలంటే కేవలం తడి బట్టతోటి తుడిస్తే సరిపోతుంది, వాళ్ళని డైరెక్ట్గా నీటిలో ముంచితే పాడైపోతాయి అవి. కాబట్టి అవి తడిగుడ్డతో తుడుచుకొని వాటిని మళ్ళీ అలంకరణ చేసుకొని మళ్ళీ మందిరాల్లో యథావిధిగా పూజలు అవన్నీ ఆచరించవచ్చు. శుద్ధి పుణ్యావాచనం అనేది ఉంటుంది. ఆ శుద్ధి పుణ్యావాచనం చేస్తే ఆ గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. అంటే పుణ్యాహవచనం ఎందుకు చేస్తారు? అక్కడ ఉన్నటువంటి గ్రహ భూ భాండ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ శుద్ధి అవ్వాలి అనేది ఉన్నది. కాబట్టి ఆ శుద్ధి అవ్వడానికి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. అలా చేసినట్లయితే మనకి మన మనస్సు, అలాగే ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ శుద్ధి అవుతాయి అనేది ఒక భావన. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.